చంద్రబాబు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అయితే ఏ రకంగా అదే రోజున రెచ్చగొట్టాడు, చివరికి జగన్ గారిని మసైపోవాలని కూడా మాట్లాడిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞానం అయితే ఇంత అంతా కాదు, ఆయన అది ఏడుపు కొట్టో ఏం కదో ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు. మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం, నా సంతాపం కదా, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పును కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని. రైట్, ఆ రెండు స్టేట్మెంట్లు చూడటం జరిగింది కదా. ఇక ముందుగా తిలక్ గారు మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ పరిణామాలు, ఈ రకమైనటువంటి వికృత రాజకీయాలు జరుగుతున్న తీరుని మీరు ఎట్లా వ్యాఖ్యానిస్తారు? ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం. పెద్దలకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ప్రధానమైన పత్రికల్లో, పర్టికులర్గా ఈనాడులో భద్రతా వైఫల్యం అనే కథనాలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో గులకరాయాలని అదే పదాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అందరూ వాడుతున్నారు. ఇదంతా 8-10 గంటలకు, రాత్రి 8-10 గంటలకు దాడి జరిగితే 12 గంటల వరకు స్పందించని తెలుగుదేశం వారు, ఎల్లో మీడియా వారు ఒక్కసారిగా స్పందన మొదలుపెట్టారు. అంటే అందరూ అప్పటిదాకా మంత్రాలు జరుపుకుని ఏం చెప్పాలి, ఏం ఆరోపణలు చేయాలో నిర్ధారించుకుని వాళ్ళు ఒకసారి ఆ నిర్ణయానికి వచ్చి ఈ మొదలుపెట్టారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసంలో 2 అంశాలు. ఒకటి, రాడు తీసుకుపట్టండి. 2, ముఖ్యమంత్రిని దొన్నపోతాడు. నేను ఒక విషయం మూడోది ఉందండి. మూడోది, జగన్ మసైపోవాలంట, ఆ స్థాయిలో అదే. ఇప్పుడు అమిత్ షా గారి మీద రాళ్లు వేసిన వాళ్ళకి పదవులు, నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఈ రకంగా మాట్లాడటం ఆశ్చర్యం లేదు. ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించి ఆ చెప్పులు వేసిన వాళ్ళకి పదవులు ఇచ్చిన ఆయన గొప్పతనం వాళ్ళు చెప్పుకోనక్కర్లేదు. ఇక రెండోది, దున్నపోతూ అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎన్టీ రామారావు చివరి ప్రెస్ మీట్ లో పశువు కంటే హీనం చంద్రబాబు అన్నారు. దానికి ఈ రోజు వరకు ఆయన సమాధానం చెప్పడం, సాక్షాత్తు ఆయన మామగారు వల్ల ఇది ఒకటి భద్రతా వైఫల్యం అనే మాటకి పరాకాష్ఠగా ఈ రోజు తెలుగుదేశం డిజిటల్ పత్రికలో, చైతన్య డిజిటల్ పత్రిక ఒకటి ఉందండి. దాంట్లో ఏం రాశారంటే, పోలీసు వారు ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి పేరు ప్రతిష్టలు రావడం కోసం ఈ రకమైన కుట్రలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. విజయవాడ పోలీస్ కమిషనర్ మీద కుట్ర కేసు నమోదు చేయాలి. ఇది వాళ్ళ సారాంశం. ఇది ఎంతవరకు అంటే, నేను ఒక మాట చెప్తానండి. ఈ సందర్భంలో గతంలో జరిగిన విషయాలు, ఇప్పుడు కణితికి ఇది నుదుటి మీద తగిలింది కాబట్టి అది ఎగతాళి చేస్తున్నారు. అదే కణిత మీద తగిలితే నవరగంత మీద ఎంత ప్రమాదం అయ్యేది, అప్పుడేం చెప్పేవాడు. ఇలాంటి మాటలు మాట్లాడటం అసంబద్ధంగా ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళకి మధ్యలో మాట్లాడాలని అనుకోవాల్సి వస్తుంది. రెండోది, అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. భద్రతా వైఫల్యం అని ఎల్లో మీడియా చెబుతోంది. ఇక్కడ విశాఖపట్నంలో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ దాడి జరిగినప్పుడు ఎందుకు భద్రతా వైఫల్యం, అధికారుల వైఫల్యం అని చెప్పలేదు ఈనాడు కానీ, ఎల్లో మీడియా కానీ. అట్లాగే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ రోజున నిఘా వైఫల్యం అని తెలియలేదా? అట్లాగే రంగా హత్య జరిగినప్పుడు రజ్వంత్ సింగ్ అనే ఒక ఏసీపీ, ఉమాపతి అనే డీసీపీ మీద ఆరోపణలు వచ్చింది. సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది. వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోకపోగా 2000 మంది
పోలీసుల్ని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కాపు కులానికి చెందిన పోలీసులను రంగాకు మద్దతు ఇస్తున్నారని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు బదిలీ చేశారు. ఇది ఏ రకమైనది? అట్లాగే అమిత్ షాపై రాళ్లు వేసినటువంటి వ్యక్తులకి పదవులు ఇచ్చారు. అమిత్ షా గారి మీదే రాళ్లు వేసి పదవులు ఇచ్చిన గొప్ప మనిషికి జగన్ గారి మీద రాళ్లు వేయించడం పెద్ద కష్టమా? అట్లాగే బహిరంగ సభలో పిలిపించారు. ఈ బహిరంగ సభలో పిలిపించినప్పుడు పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని ఎంక్వైరీ చేయాలి. ఆయన నిందితులుగా ఎంక్వైరీ చేసి కేసు పెట్టాలి. ఇది అవసరం. ఎందుకంటే ఏదో ఆషామాషిగా చంద్రబాబు నాయుడు గారి దీని పాత్ర ఉంది, దీని అనకాలని చెప్పి అనడం వైసీపీ అనడం లేదు. ఒక వీడియోని ప్రదర్శించారు బహిరంగ సభలో రాళ్లతో పట్టున్నాను. ఇది ప్రత్యక్ష ఆధారం. అది జరిగిన కొద్ది గంటల్లోనే ఇది జరిగింది. అందువల్ల ఆయన్ని ఒక నిందితుడిగా చూపించాల్సిన అవసరం ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని చేయాల్సి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్న ఒక మెమరాండం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. దీన్ని సిబిఐకి అప్పచెప్పాలంట. జరిగి 24 గంటలు కాలేదు, అప్పుడే సిబిఐ. ఎందుకు? సిబిఐలోను ఎన్డీఏలో పాత్ర భాగస్వామిగా ఉండి తెలుగుదేశం సిబిఐకి అప్పగించమని అర్థం ఉందా? రంగాహత్య జరిగినప్పుడు సిబిఐకి అప్పగించమంటే ఎందుకు వ్యతిరేకించారు? అందువల్ల ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. అట్లాగే మోడీ గారి మీద అసభ్య పదజాలంతో సంస్కారహీనంగా మాట్లాడిన వ్యక్తికి జగన్ గారి మీద సంస్కారయుక్తంగా మాట్లాడమని చెప్పడం అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆయన భాష, ఆయన వ్యవహార శైలి అంతా కూడా ఎవరికి కూడా సమర్థనీయంగా అనిపించదు. అట్లాగే రైట్ నిఘా వైఫల్యం అని ఇచ్చినప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్తారు. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పు జరిగినప్పుడు ఆయనకి మానసిక స్థితి సరిగా లేదని మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ రోజు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన మానసిక స్థితి బాగానే ఉంది అన్నప్పుడు మరి సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇలా ప్రభుత్వాన్ని ఎందుకు మోసించారు, కోర్టులను ఎందుకు మోసగించారని ఈ రోజు వరకు ఆయన మీరు బాలకృష్ణ దాకా వెళ్తున్నారు తిలక్ గారు. ఆయనకే అసలు లేని జబ్బు లేదంటూ ఆయన జైల్లో ఉన్నప్పుడు రకరకాల సర్టిఫికెట్ ఇచ్చారు కదా, ఇచ్చి కోర్టునే మోసం చేయగలిగారు. ఇప్పుడు ఎంత ఎండల్లో వానల్లో తిరుగుతూ ఉన్నాడు కదా ఆయన. అక్కడికి వస్తున్నాయండి. అట్లాగే మంత్రి గారు కూడా మాట్లాడతారు. అట్లా కారంచేడులో దళితుల్ని వేటాడి చంపినప్పుడు నిఘా వైఫల్యం గుర్తురాల. నీరుకొండలో జంతువులను వేటాడిన నిఘా వైఫల్యం గుర్తురాల. ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన పదిరికుప్పంలో దళితులను సజీవ దహనం చేసిన నిఘా వైఫల్యం గుర్తురాల. ఇలాంటి వైఫల్యాలని పెట్టుకుని ఇది కుట్ర కాకపోతే జగన్ గారి మీద ఆయనంతా ఆయన చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా విచిత్రంగా, సరే ఆ అన్నదమ్ములందరికీ మోకాల్లో ఉందనుకుంటే అరికాల్లో కూడా లేదని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనంతా ఆయన రాయి పెట్టి కొట్టుకున్నాడని చెప్పడంలో అసలు రాజకీయ నాయకుడైన ఆయన ఈ రోజు వరకు ఆయనకి రాజకీయ నాయకుడు లక్షణం రాలి, ఆయనకి కానీ లోకేష్కి కానీ. ఇప్పుడు ఈ భుజాలు తడుపుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు భుజాలు తడుపుకోవాలి? జరిగిన వెంటనే ఇది బాధ్యులపై చర్య తీసుకోమని డిమాండ్ చేయొచ్చు. అది చెప్పకుండా ఈ భుజాలు తడుపుకునే పని ఏంటి? కేవలం 4 గంటల్లోనే మీ దగ్గర ఆధారాలు ఉండి జగన్ గారు తనంతట తాను చేయించుకున్నాడు అనే ఆధారాలు మీ దగ్గర ఉంటే పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు? మీడియాకి ఎందుకు ఎక్కారు? వీటికి సమాధానం చెప్పాలి. ఇందులో రహస్యం ఏంటి అసలు? ఇంత 4 గంటలతో పాటు మాట్లాడకుండా ఆ తర్వాత కుట్ర వాళ్ళే చేయించుకున్నారని చెప్పడంలో రహస్యం ఏంటి? తర్వాత చాలా అంశాలు ఉన్నాయి. కొంచెం మళ్ళీసారి మాట్లాడతారా? మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు 9 దాకా నడుపుదాము, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఒకసారి మాట్లాడుతారు. కానీ మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి మంత్రి గారు మాట్లాడే ముందుగా కృష్ణారెడ్డి గారు చుండూరు నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి? జగన్ని మసి చేయాలన్నంత ద్వేషంతో చంద్రబాబు గారు మాట్లాడటం పద్ధతేనా? జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైనట్లా అని అంత నిర్లజ్జగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. నాకైతే చాలా చూడంగానే చాలా ఏమంటారు, ఒక రకమైనటువంటి ఏమి ఇంత నీచంగా మారారు వీళ్ళని భావన కలిగింది. మీకేమనిపిస్తోంది? సార్ ఇది ఎంత దరిద్రం అంటే, ఆయన మీద అక్కడ బాంబు బ్లాస్టింగ్ జరిగితేనేమన్నా వాళ్ళు అంత బాధపడ్డారు.
ఈ రోజు ఆయన మీద అటాక్ చేసినప్పుడు ఎగతాళగా మాట్లాడుతున్నారు సార్. ముందు అవును. మీరు ఒక్కటే చేయాలి సార్, ఆయనకి పూర్తి భద్రత ఇవ్వాలి. ఓకే, రైట్. హనుమంతరావు గారు బాపట్ల. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మరి ఇంత నీచంగా దిగజారిపోయి షాడిస్టులు కూడా అట్లా మాట్లాడరు. అవును, షాడిస్టులు కూడా మాట్లాడరు. అసలు ఇంకొక అతను ఎవరు పట్టాపి అంటే ఆన వెంకటరామరెడ్డి అంటే వాళ్ళు అసలు మనుషులా రాక్షసులా? ఏమైంది? మనుషులా వాళ్ళు రాక్షసులు? అసలు ఇంత ఏమైంది? నీచం దిగజారిపోయారు. అవును, చాలా చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు. అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వీళ్ళంతా కూడా ఇట్లా తయారయ్యారు. రైట్. మంత్రి గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడడానికి ముందుగా మన ఈయన కూడా శర్మ గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు టైం తీసుకుంటున్నారు. కానీ శర్మ గారు మీరు ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ? జగన్ గారు బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆ జనాలు కానీ ప్రజల నుంచి వచ్చే మద్దతు కానీ ఓర్చుకోలేక ఎట్లాగైనా దీనికి బ్రేక్ వేయాలి చేయాలని ప్లానింగ్ తో వాళ్ళు ఉన్నారండి. దానికి సరైన వేదిక కింద వాళ్ళు విజయవాడని ఎంచుకున్నారు. ఎందుకనంటే దగ్గుపాటి పురంధేశ్వరి గారు రాసిన లేఖకి విజయవాడ సిపి గారు ఎలక్షన్ కమిషన్ వారికి లెటర్ రాసి దాన్ని ఖండిస్తూ ఇట్లాంటి లేనిపోయిన ఆరోపణలు ఐపీఎస్ల మీద చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ సిపి గారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఎట్లాగైనా ఈ సిపి గారి మీద కక్ష తీర్చుకోవాలని ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, పచ్చవాళ్ళు కానీ అందరూ కూడా కక్ష కట్టి ఉన్నారండి. దానికి ఇక్కడ విజయవాడలో దాడి చేసి జగన్ గారిని తుదుముట్టించి ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా అటు జగన్ గారిని ఇటు బీసీసీపీ గారిని అందరినీ కూడా దెబ్బ కొట్టాలని చెప్పి వాళ్ళందరూ కుట్రకోణం పన్ని స్కెచ్ వేసి మరి ఈ కుట్రని విజయవాడలో అమలుపరచడం జరిగిందండి. దీని వెనకాట్ల పెద్దవాళ్ళ అస్తం అందరిది ఉంది. అందుకనే మాట్లాడితే నిఘా వైఫల్యం అని అంటున్నాడు ఈనాడు రామోజీరావు. ఎందుకంటే ఈనాడు రామోజీరావు గారు వారి హెడ్లైన్స్ లో బ్యానర్ పత్రిక కింద సిపి గారి ఫోటో వేయటం కానీ చేయటం కానీ, ఒక బీసీసీపీ అయినటువంటి ఆయన మాకు ఎదిరించి ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇస్తారా, దాన్ని వారి మీద ఎట్లయినా కక్ష సాధించాలి అనే దాంతో పచ్చ మీడియా ఉండటం కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, అందుకని నిఘా వైఫల్యం ఎట్లాగైనా పోలీస్ అధికారుల మీద కక్ష తీర్చుకోవాలి చేయాలి అనే దాంతోనే విజయవాడలో జగన్ గారిని తొదుముట్టించి దాన్ని పోలీసుల మీద నెట్టి అసలైన కుట్రదారులు తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇది ఎంత జరిగింది కొమ్మినేని గారు. దీంట్లో ప్రజలు విజయవాడలో అడుగు పెట్టినప్పటి నుంచి అంత స్పందన ఉంటుందని కూడా వారు ఎక్కడ చూడలేదు. అత్యంత వర్షము 2 గంటన్నర పాటు వర్షం పడ్డా ఒక్క వ్యక్తి కూడా కదలకుండా అక్కడే నుంచొని బస్సు యాత్రని విజయవంతం చేయడం జరిగిందండి. ఇదంతా చూసి వాళ్ళు కావాలని మొదటి నుంచి ప్లాన్ చేసి విజయవాడలో ఈ కుట్రను అమలుపరచడం జరిగింది. రైట్. అయితే మీరు ఒకదానికి సమాధానం చెప్పండి, తర్వాత మంత్రి గారు మాట్లాడతారు. ఇప్పుడు ఈ ప్రధానంగా జగన్ గారు మసైపోవాలి, అట్లాగే రాళ్ళు వేయండి, ఏది దొరికితే అది వేయండి, ఇవన్నీ ఆధారాలుగా కనపడవా? మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు పిచ్చితనంగా ఉన్నాయా, అజ్ఞానంగా ఉన్నాయా? లోకేష్ అయితే ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెచ్చుకున్నారు రాయటం ఏమిటి? ఇదంతా కూడా చేతరనిపించట్లా? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు, నేను ఎక్కడ లీగల్ గా టెక్నికల్ గా దొరకకుండా తప్పులు చేస్తాను చెందుతాను అని. అందుకనే రాళ్ళు తీసుకొని ఏది పడితే అది తీసుకొని అని చెప్పేసి పదం పూర్తి చేయకుండా అక్కడ ఆపి ఇంటిచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి రాళ్లతో కొట్టండి అనే మాట కనుక వస్తే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇతని మీద చర్య తీసుకుంటుందని అతను లీగల్ గా టెక్నికల్ గా దొరకకుండా ప్రజలకి చాక్లెట్ చేతిలో పెట్టిన తర్వాత ఎవరన్నా తింటారే తప్ప తీసుకెళ్లి పారేది కదండి రాళ్లతో ఇష్టం వచ్చిన పదార్థాలతో అని చెప్పి వాళ్ళ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళకి ఒక ఇంటి ఇచ్చి అబేట్మెంట్ చేసి ఆయన ఆల్రెడీ ఈ కుట్ర వాళ్ళ మైండ్ లో ఆ కుట్రలు ఉన్నాయి. అది అనుకోకుండా మీటింగ్ లో బయటకు వచ్చేసేదేమో అక్కడ ఇంకా ఆయన కంట్రోల్ చేసుకున్నాడు బయటకు రాకుండా. కాదుగా తర్వాత మళ్ళీ జగన్ మసి అయిపోవాలి మన ఆవేశానికి అని అంటాం. అది ఎట్లా అసలు మసి అన్న పదం ఎవరైనా వాడతారా? మసి అంటే ఏమిటి? అంటే వీళ్ళు ఆయన మరణాన్ని కోరుకుంటున్నారా? ఇంత దుర్మార్గంగా ఉంటారా రాజకీయాల్లో? నేను ఇప్పుడు అదే చెప్పానండి, ఆ కుట్ర కోణం అనేది వారి మైండ్ లో ఉంది. అది బయటకు వచ్చే లోపల తాను వారి కంట్రోల్ చేసుకొని దేన్నైనా ఫ్యాన్ ని తుదిముట్టించండి అనే మాటతోటి కంక్లూడ్ చేశారు ఆయన. లేకపోతే కనుక అనుకోకుండా మొత్తం బయటకు వచ్చేసేదేమో ఆ సభలో తుది ముట్టించాలి మసి చేయాలనే పదాలు వాడటం కానివ్వండి, ఎలక్షన్ క్యాంపెయిన్ లో
ముఖ్యమంత్రి గారు ప్రజలకి చేసే దాన్ని అంతా కూడా సహించలేక భరించలేక జగన్ గారు ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు అని చెప్పేసి అందరూ కలిసి నిర్ణయించుకొని అంతమొందించాలనే కుట్రతో ఇది విజయవాడలో అమలుపరచడం జరిగిందండి. రైట్. సుబ్బారావు గారు పోరంకి నుంచి. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. ఏం లేదు సార్, జగన్ గారు జరిగిన దాని మీద నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నానంటే 4 సభల్లో జరిగినప్పుడు ఒక సభలో 4 సభల్లో జరిగినప్పుడు ఒక సభలో ఒక కుర్రాడు జగన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మీద పడిపోతున్నప్పుడు చాలా బాధేసి అప్పుడే జట్ కేటగిరీ కానీ ఈ యొక్క పాదయాత్రలో పైన బుల్లెట్ ప్రూఫ్ క్లాసులు పెడితే బాగుందని నా ఉద్దేశంతో నేను మనసులో అనుకున్నాను, కానీ జరగాల్సింది జరిగిపోయింది సార్. నేను చాలా బాధపడుతున్నాను సార్. ఓకే అండి, రైట్. కృష్ణారెడ్డి గారు బేస్తవారిపేట నుంచి. కృష్ణారెడ్డి గారు హలో. రైట్. మంత్రి గారు చెప్పండి, చంద్రబాబు గారి స్పీచ్ విన్నారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఏం రియాక్ట్ అయ్యాడో చూశారు. మళ్ళీ మా మీద కూడా రాళ్ళు పడ్డాయని కొత్త కథలు వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం కేసులు పెట్టలేదు, ఏం లేదు. దీనికి పోటీగా ఓ ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. నిజంగా పడుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పెద్ద బ్యానర్లు వేసి ఉండేవి కదా, అవేమీ జరగలేదు. జగన్ గారిని పట్టుకుని రాళ్ళు దున్నపోతూ రాళ్ళు వేయండి, ఏది దొరికితే అది కొట్టండి అని అంటున్నాడు. ఇంకోవైపు జగన్ మసి అయిపోవాలంటున్నాడు. వాళ్ళ ఆవేశానికి జగన్ మసి అయిపోవాలంటే ఇట్లాంటి నీచమైన భాషను ఎవరైనా వాడతారా? వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని ఆ రకంగా కక్కుతున్నారా? ఏమనిపిస్తోంది? ఈ మొత్తం పరిణామాల మీద మీ స్పందన చెప్పండి. నమస్కారం కొమ్మినేని గారు, మీకు, తిలక్ గారు, శర్మ గారికి, అలాగే వీక్షకులందరికీ కూడా. ఇది సభ్య సమాజం లేకపోతే విజ్ఞులైనటువంటి పౌరులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య. అంటే సుదీర్ఘ అనుభవం ఉందన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ప్రేరేపణ చేసి ఈ దాడికి పాల్పడేటట్టు ప్రజలను ఉసుకొలిపాడు అనేటువంటి ఒక స్పష్టత అక్కడ ఉంది. ఎంచేతంటే చంద్రబాబు నాయుడు అక్కస్సు అంటే ముఖ్యమంత్రి గారి పైన దున్నపోతూ మసి చేయండి అనేటువంటి పదాలు ఉన్నాయి చూసారా. అంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆ భయం ఉంది. ఆయన ప్రజాస్పందన, ఆయనకు వస్తున్న ప్రజాస్పందన చూసి తల్లడిల్లిపోయి ప్రకటించినటువంటి ప్రకటనలే. ప్రకటించడం అంటే అతను మాట్లాడినటువంటి మాట, ఆ భాష రాజకీయ వ్యవస్థలో అందరూ కూడా ఖండించాలి ముక్తకంఠంతో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ప్రేరేపించినట్టు రెచ్చగొట్టే విధానంగా ఏదైతే ప్రకటన చేశాడో దాని మీద అవసరం అయితే లీగల్గా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందనేటువంటిది నా అభిప్రాయం. ఎంచేత ప్రజలను రెచ్చగొట్టి మాస్ అటాక్స్ చేస్తే అది తన మీదకి రాదనేటువంటి ఒక అభిప్రాయం. కానీ దొరికిపోయాడు కదా, తను ఏదైతే ప్రకటన చేశాడో ఆ ప్రకటన ద్వారా ప్రజలకు అర్థమైంది చంద్రబాబు నాయుడు ఏది దొరికితే దాంతో కొట్టండి, రాళ్లతో కొట్టండి అని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు కొమ్మినేని గారు, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రజలకు ప్రజాభిప్రాయం మేరకే మనం నడవాలి. అటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనం నిన్ననే మన అంబేద్కర్ గారి యొక్క జయంతి చేసుకున్నాం. మనం ఆ రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కులు కానీ, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి విలువలు కానీ పాటించినటువంటి రాజకీయ నాయకులు ఉన్న వ్యవస్థ నిన్న మనకి ఈ చర్య ద్వారా కనపడింది. రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కుట్ర రాజకీయాలే, కుతంత్ర రాజకీయాలే. ఆయనకి మళ్ళీ 4 సాక్షులు ఉన్నారు. ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, టీవీ. హలో, ఫ్రీజ్ అయిందా? రైట్, వచ్చిందా? రైట్. తిలక్ గారు ఇప్పుడు మాట్లాడండి. మంత్రి గారిది ఫ్రీజ్ అయింది, చెప్పండి. శ్రీనివాస్ గారు, ఈ ఘటన ఎందుకు జరిగింది అనే ప్రస్తావన వచ్చినప్పుడు జగన్ గారికి వస్తున్నారంటే ప్రజాస్పందన, దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ వస్తున్నారు, మాకు ఎక్కువ వస్తున్నారని చెప్తున్నారు. నేను ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోడ్డు మీదకి ప్రజలు కాదు కదా, తెలుగుదేశం నాయకులు కూడా రోడ్డు మీద రాలా. దానికి అచ్చెన్నాయుడు గారు రిలీజ్ చేసినట్టు ఆడియో నిదర్శనం. అట్లాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఏమో జనం రావట్లేదు, జగన్ గారికి ఏమో విపరీతంగా జనం వస్తుంది. ఇక్కడ
ఆయన అసహనం బయటపడింది. రెండవది, ఆయన వారసుడిగా తెలుగుదేశం పార్టీలో బాగా పెంచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కుమారుడు లోకేష్ బాబు నాయకత్వ లక్షణాలు లేవు ఆయనకి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ప్రూవ్ అయింది. దానికి కారణం ఏంటంటే ప్రజలను మొబైల్ చేయలేకపోయారు, పార్టీని సమాయత్తం చేయలేకపోయారు, నాయకుల్ని రోడ్డు మీద తీసుకురాలేకపోయారు. ఆయన ఢిల్లీకి పరిమితమై పారిపోయి కూర్చున్నారు. అందువలన ఈ అసహనం ఏ స్థాయిలో పెరిగిందంటే, నాకు జనం రావట్లేదు, నా కొడుక్కి ఈ రాజకీయ పరిజ్ఞానం పెరగడం లేదు, జగన్ మాత్రం విపరీతంగా జనం వస్తున్నారు, ఇక అధికారం దూరం అవుతుందేమో, ఈ బాధలో ఈ అటాక్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే ఈయన ఇప్పటి వరకు లోకేష్ రాజకీయ నాయకుడిగా అసలు గుర్తింపే తెచ్చుకోలే. ఆయనకి ఆ పరిజ్ఞానం ఉన్నట్టు కనపడట్లా. ఆయన వాడే భాష కానీ, ఆ రెడ్ బుక్ అనటం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అంటాం, చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు ఏమంటాం, ఇవన్నీ కూడా ఈ ఘటన వెనుక కారణాలుగా పేర్కొని నిందితులుగా వాళ్ళని నమోదు చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలి. లేకపోతే ఇవి కంటిన్యూ అవుతాయి. ఇవి కంటిన్యూ అయితే వాళ్ళ టార్గెట్ ఏమిటి? రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నం కావాలి. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు అనర్హుడు అని ప్రచారం చేయాలి. దానికోసం శాంతి భద్రతల సమస్య, జగన్ గారి మీద దాడి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి కొడితే తెలుగుదేశం వాళ్ళని శాంతి భద్రతలు విఫలమైనది ప్రచారం చేయాలి. ఇది వాళ్ళ కుట్రలో భాగమని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఎప్పుడు ఆయన నటన అనేది ఒక మాట చెప్తున్నారు వీళ్ళంతా కూడా, జగన్ గారు నటిస్తున్నాడు బాగా, స్క్రిప్ట్ బాగా ఉందని. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంది, ఇది నటన అని చెప్తున్నారు. వాడు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఏంటంటే, రాజమండ్రి జైల్లో దోమలకు ట్రైనింగ్ ఇచ్చి దాడి చేయించారని చెప్పేసి ఒకటి ఆరోపణ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు బరువు తగ్గారని ఒక ఆరోపణ చేశారు. సరే 6 కిలోలు తగ్గలేదు అని చెప్పేసి జైలు వాళ్ళే చెప్పారు, జైలు అధికారులే. జైల్లో చంపడానికి కుట్ర అని చెప్పారు. జైల్లో ఉంటే కన్ను సమస్య ఉందని చెప్పారు, గుండె నొప్పి అని చెప్పారు. జైలు నుంచి బయటికి రాగానే ఆ గుండె బాగా పనిచేస్తుంది అన్నమాట. అట్లాగే ఈ సర్టిఫికెట్లు, నకిలీ సర్టిఫికెట్లు డాక్టర్ల నుంచి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు. 24 గంటలు అంబులెన్స్ ఉండాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా. మరి వాళ్ళు 24 గంటలు కాదు కదా, గంట కూడా అంబులెన్స్ ఉంటుందా? ఎందుకని? ఆయన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, జైలు నుంచి బయట రాగానే కోర్టును మోసం చేసినట్టు కాదా? ఇది నటన కాదా? వీటన్నిటికి కూడా తెలుగుదేశం వారు సమాధానం చెప్పాలి. 74 వృద్ధుడు ఇప్పుడు ఎండల్లో తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి జైల్లో ఉంటే 74 వృద్ధుడు అక్కడ వాతావరణానికి ఏసీ లేదు, కూలర్ కూడా లేదు, ఫ్యాన్ కూడా లేదు, ఆయన బాధ పెడుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఎండల్లో ఎలా తిరుగుతున్నాడు అంబులెన్స్ లేకుండా? దానికి కూడా సమాధానం చెప్పాలి. ఒక విధంగా నేను జగన్ గారి మీద జరిగినటువంటి దాడికి ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యత వహించాలి. ఎట్లా అంటే, మొదటి నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకున్న చర్యలు కనుక పరిశీలిస్తే, సిబిఎన్ చంద్రబాబు ప్రసంగాల మీద ఎలక్షన్ కమిషన్ వైసీపీ వాడు ఫిర్యాదు చేశారు. రెడ్ బుక్ అని చెబుతున్నాడని, బెదిరిస్తున్నాడు అధికారులని చెప్పేసి లోకేష్ మీద కంప్లైంట్ చేశారు. ఈ రోజు వరకు మరి ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? భువనేశ్వర్ గారు చెక్కులు పంపిణీ చేస్తున్నారని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్య తీసుకోవాలా? ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల ఆధారం చేసుకుని వాటినే ఫిర్యాదులుగా తీసుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? అందువల్ల ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం వలన ఎలక్షన్ కమిషన్ ఇది అలుసుగా మారింది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం వాళ్ళకి. అందువల్ల ఇంత దాకా తెగబడ్డారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వాస్తవిక దృక్పథంతో ఆలోచించి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పోలింగ్ ఇంకా 4 రోజుల టైం ఉంది. ఈ శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి, ఇట్లాంటి ఘటనలు సృష్టించడానికి మరింత ప్రయత్నం జరుగుతుందని నా అనుమానం ఉంది. రైట్. ప్రసాదరావు గారు, విజయవాడ. ప్రసాదరావు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది కదా, వారికి నిజంగా అది చాలా దురదృష్టకరం. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ మన దేశంలో నిజంగా ఈ వ్యవస్థలు అనేవి సక్రమంగా పనిచేస్తున్నాయా అనేది జనానికి కొంచెం అనుమానంగా ఉంది. మరి ఇప్పుడు జగన్ గారు కూడా కొంచెం ఉదాసీనంగా ఉంటున్నారు సార్. కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఏదో పట్టించుకోవటం లేదేమో అని అనిపిస్తుంది. టీవీలో, సాక్షి టీవీలోనే వార్తలు వస్తుంటాయి, ఏదో తెలుగుదేశం వాళ్ళు అత్యుత్సాహంతో దాడి చేశారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? దాడి చేస్తుంటే వెంటనే చర్య తీసుకొని వాళ్ళని లోపలయ్యారు కదా.
కరెక్టే. మీరు కూడా అట్లా అపోహపడితే ఎట్లా, వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మితే ఎట్లా? అది చీకట్లో జరిగినటువంటి ఘటన. ఆ ఘటన జరిగినప్పుడు ఎవరైనా గమనించి ఉంటే ఈ పాటికి తెలిసిపోయేది. వాళ్ళు కూడా, పోలీసులు కూడా మనుషులే కదా, వాళ్ళకున్న యంత్రాంగం ఆధారంగా వాళ్ళు దర్యాప్తు చేస్తారు, 6 బృందాలు ఏర్పాటు చేశారు, పట్టుకుంటారు. ఇప్పుడు సమాజంలో జరిగే అన్నిటికీ పోలీసుల్ని నిందించజాలం కదా. అది తెలివి తక్కువ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు. పోలీసులు భద్రతా చర్యలు తీసుకోండి ఇంకా అదనంగా అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఎక్కడో 1000 మందిలో రాయే ఒకళ్ళు ఎవరో పట్టుకుని విసిరారనుకోండి, అది ఏ పోలీసు, ప్రతి ఒక్కడికి పోలీసుని పెట్టడం సాధ్యమవుతుందా? అది మరి అటువంటప్పుడు చంద్రబాబు గారి మీద అలిపిరిలో అంత పెద్ద ఘటన జరిగితే కనీసం పోలీసులు వైఫల్యం అని రాయకుండా నక్సలైట్లు ఎందుకు తిట్టారు? మరి నక్సలైట్లు క్లైమోర్ అంత పెద్ద రోడ్లో పెడుతుంటే ఎందుకు కనిపెట్టలేకపోయారంటే ఏం చెప్తాం? మాధవరెడ్డిని అంత నడి రోడ్డు మీద ఇవన్నీ చంద్రబాబు గారి టైంలోనే జరిగినాయి కదా. మరి చంద్రబాబు గారు మీద అక్కడ చంద్రబాబు గారు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు కదా ఆయన ప్రచార పిచ్చికి. అప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తాం? అలాగే కందుకూరు, గుంటూరులో 11 మంది ఈ రోడ్డు మీద సబ్ పెడితే తొక్కిసలాట జరిగినప్పుడు అప్పుడు కూడా పోలీసులు వైఫల్యం అనే వీళ్ళు ప్రచారం చేశారు తప్ప చంద్రబాబు గారు అక్కడ సందు రోడ్లలో, ఇరుగు రోడ్లో పెట్టాలని చెప్పలేదు కదా. సో మీరు జాగ్రత్తగా రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఎవరు తప్పు ఉంటే వాళ్ళని చెప్పడం తప్పు కాదు, కానీ కేవలం వాళ్ళు చేసే అబద్ధాలను మీరు నమ్మొద్దని మాత్రం నా సలహా. రామారావు గారు మంగళగిరి నుంచి. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ గారు అక్కడ ఉన్న వారందరికి నమస్కారం సార్. నమస్కారం సార్. ఇక్కడ మంగళగిరిలో లావణ్య గారు నిలబడ్డారు కదా, గుంటూరు దాటిన వెంటనే మంగళగిరిలో మీటింగ్ ఫుల్ సక్సెస్ అయింది సార్. ఓకే. లావణ్య గారికి మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. లోకేష్ కి పిచ్చి పట్టుకుంది అక్కడ. చంద్రబాబు ఏమో అక్కడ ఓడిపోతున్నాడు, లోకేష్ ఏమో ఇక్కడ ఓడిపోతున్నాడు, పవన్ ఏమో అక్కడ ఓడిపోతున్నాడు, పురంధేశ్వరి అక్కడ ఓడిపోతుంది. ఈ విచారంతో సతమతమైపోతున్నారండి, వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. రైట్. అంటే సాధ్యమైనంత వరకు చర్చ జరుగుతున్న దాని మీదే మాట్లాడితే బాగుంటుంది రామారావు గారు. ఇక మంత్రి గారు లైన్ సరైంది. గోపాలకృష్ణ గారు మాట్లాడండి. అసలు ఎట్లా ఈ పరిణామాలన్నింటినీ మీరు ఇప్పటికే కొంత చెప్పారు, మిగతా పార్ట్ కూడా చెప్పండి. నమస్కారం కొమ్మినేని గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న కానీ మొన్న కానీ చేసినటువంటి ప్రకటనలో కుట్రకోణం, ప్రేరేపణ చంద్రబాబు నాయుడు పక్షాన జరిగిందనేది అర్థమవుతున్నటువంటి విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా పర్యటనకు వెళ్ళే సమయంలో చాలా సందర్భాల్లో వాళ్ళు కామెంట్స్ చేశారు. ఇది ఎప్పటి నుంచో చేయాలని వాళ్ళ కోరిక. చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే, ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్తే పరదాలు కట్టుకుంటున్నారు, రోడ్ల మీద ట్రాఫిక్ తిరగట్లేదు, రోజు ఈనాడు కథనాలు రాసేది. ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి గారిపై దాడి, దాన్ని మొత్తం సమాజం అంతా ఖండించింది. ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రులు కానీ అందరూ ఖండించారు. ఖండించాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం నాయకుడిగా ఖండిస్తాడు, రాతలేమో రోతగా ఉంటాయి. నాయకుడిగా ఖండించి రాతలు రోతగా ఉంటాయి. సరే, అక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి కోణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జన సమూహంలోకి వచ్చినప్పుడు ఆయన జనాలకి ఉన్నటువంటి ఆర్ద్రత చూస్తారు తప్ప వేరే లేదు. అక్కడ జరిగినటువంటిది ఏంటి, కన్నుకి జస్ట్ ఒక హాఫ్ క్వార్టర్ ఇంచు దూరంలో జరిగింది. అంత ఫోర్స్గా వచ్చినటువంటి స్టోను 3 కుట్లు పడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిస్తే, అది కన్నుకి తగిలింటే ఏంటంటే ప్రమాదమే కదా, కణితికి తగిలింటే ఏంటంటే ప్రమాదమే కదా, వెంటనే పడిపోతారు కదా. అంటే టార్గెట్ చేసి దాడి చేయించాడు. రాళ్లతో కొట్టమని మళ్ళీ సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. రాళ్లతో కొట్టమని ప్రేరేపించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాటలా? ఏదైతే భస్మం చేయాలని అంటున్నాడో, అంటే ఎంత అక్కస్సు ఉంది తనకనేటువంటిది. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే కాదు, 2011 నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని అనే పలు ప్రయత్నాలు చేశాడు. సరే, ఇక పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయన మాటలు చూస్తే ఏదో ఊగిపోతున్నాడు, పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు. ఎట్లాగా ఒక చిన్న రాడు తగిలితే రాష్ట్రానికి గాయం తగిలింది. ముఖ్యమంత్రి అండి, కనీస జ్ఞానం ఉండాలి, ఇంగితం, అది ఆలోచించాలి కదా, ఆ స్పృహతో మాట్లాడాలి కదా. కనీసం
ముఖ్యమంత్రి గారికి గాయం జరిగితే రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతారు. అందులో ఆబ్వియస్లీ జరిగేటువంటి కార్యక్రమం. దానికి ఆయన మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో, ఎవరో చెప్పారట మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని, సరే ఇవ్వలేనటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడటం అనేటువంటిది, అంటే దాన్ని ఏదో ఒక స్క్రిప్ట్ రాసి చదివేస్తే ప్రజలు నమ్మేస్తారని అనుకోవటం అనేటువంటిది చాలా పొరపాటైనటువంటి విషయం. రెండవది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గాయం తగిలిన వెంటనే ఏమి నటించలేదే, ఆయన వెంటనే ప్లాస్టర్ వేసుకున్నారు, మళ్ళీ జనంలోకి వచ్చారు, వైద్యులు ఇవాళ సూచన చేశారు, దానికి సరైన ఇన్వెస్టిగేషన్ సంబంధించి మళ్ళీ బస్సు యాత్రకి బయలుదేరుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, నేను బాగా అబద్ధాలు ప్రచారం చేశాను, ఈనాడు బాగా రాసింది, ఆంధ్రజ్యోతి బాగా రాసింది, TV5 బాగా చూపించింది, నాకు తోడుగా పవన్ కళ్యాణ్ వచ్చాడు, మళ్ళీ మా వదిన గారు కూడా వచ్చారు, మేమందరం కలిసి చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్ముతారని అనుకున్నారు. కానీ నిజం అనేటువంటి పాలన, నిజమైన పాలన, నిజం చెప్పినటువంటి జగన్ పరిపాలన చూసినటువంటి ప్రజాస్పందన, ప్రజలు వారి స్పందించినటువంటి తీరు, ప్రజలు ఎలా అయితే స్పందిస్తున్నారో, వేలాదిగా లక్షలాదిగా జనాలు వచ్చి జగన్ గారికి నీరాజనం పడుతూ ఉంటే, కృష్ణా జిల్లా వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అంచనాలు తారుమారైపోయాయి. చంద్రబాబు నాయుడికి ఏంటంటే, కృష్ణా జిల్లా మా సామాజిక వర్గమే కదా, ఇక్కడ జనాలు రారనుకున్నారు, జనాలు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక తట్టుకోలేని స్థితిలో ఈ దాడికి పురికొల్పాడు. దీని వెనక అప్పుడు మన తిలక్ గారు చెప్పారు, అబెట్మెంట్ ఏదైతే ఉందో, లాయర్ గారు కూడా చెప్పారు, అబెట్మెంట్ ఏదైతే ఉందో, అతను ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఈ రకంగా రెచ్చగొట్టడం వల్ల శాంతి భద్రతల సమస్యని తీసుకురావాలని, లేకపోతే ప్రభుత్వం మీద నెట్టాలని. ఇంకొకటి కూడా చెప్పారు ఆ లాయర్ గారు, ఏమిటి అక్కడ ఉన్నటువంటి సిపి ఎవరైతే ఉన్నారో వారు ఈనాడు రాసినటువంటి రాతల్ని ఖండించారు, పోలీసు సంఘం ద్వారా ఖండించినటువంటి సిపిని టార్గెట్ చేయటం రాయటం, ఇది చాలా దారుణమైన విషయం అండి. జర్నలిజం అనేటువంటిది సంస్కరించాలి తప్ప ఒకరికి సంపాదించి పెట్టడానికి ఉన్నట్టుగా కనపడుతోంది. చంద్రబాబు నాయుడికి ఏ విధంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి, చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ని, అంటే ఒక వర్గాన్ని పోషించడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఈనాడు రాతలు, ఆంధ్రజ్యోతి రాతలు, ఇక ప్రజల్ని వాళ్ళు ఏమని భావిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే, వాళ్ళు గెలవలేరని వీళ్ళకే తెలుసు, ఈ పత్రికలకే తెలుసు, ప్రజలకి ప్రజాభిప్రాయం ఏ పక్కన ఉందో తెలుసు. కానీ ఎదుటివాడిని ఏదోలాగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, క్యారెక్టర్ మీద మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, అధికారమే పరమావధి తప్ప దానికోసం విలువలుండవు, విశ్వసనీయత ఉండదు, మోసమే లక్ష్యం. ప్రజల్ని ఎలా మోసగించాలి, ఎలాగ కుట్రలు పన్నాలి, ఎలా కుతంత్రాలు చేయాలి, ఏ విధంగా అయినా అధికారం సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చేసేటువంటి పలు విధానాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఇది ప్రతిపక్షం పాత్రకు కూడా పనికిరానటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీగా తయారైంది ఇవాళ ప్రతిపక్ష పార్టీకి. చూశారు కదా, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏమండి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎవరున్నారు, తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు ఎవరున్నారు, నిజమైనటువంటి జనసేన నాయకులు ఉన్నారా, తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. అంటే ఇక దీనికి ఒక శాస్త్రీయత లేదు, సహేతుకత లేదు. సహేతుకత లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు మాటలను మాత్రమే అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీ, ఇవన్నీ చూసినప్పుడు ఒక్కటి, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా రాజకీయం సాధించాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు దైవ సమానులు, వాళ్ళకి వాస్తవాలు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే సిద్ధం బస్సు యాత్ర ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర చరిత్ర అంతా తీసుకున్నా కూడా, ఒక సత్యవాది రాజకీయాల్లో ఉంటే ప్రజలకు ఎటువంటి మంచి జరుగుతుందో చూసిన చరిత్ర చెప్పుకునేటట్టుగా ఆయన పాలన సాగుతున్నటువంటి తీరుకి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజా నీరాజనాన్ని తట్టుకోలేక ఈ దాడికి పురికొల్పడం. ఇప్పుడు తిలక్ గారు చాలా ఉదాహరణలు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తిరుపతి ఘటన, ఏమంటే రాజమండ్రిలో తన ప్రచార ఆర్భాటానికి 29 మంది మరణానికి కారణమయ్యాడే, కనీసం ఆ రోజు అతను ఏ విధంగా స్పందించాడో మనం చూసాం కదా. ఏదో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి పని అయిపోయింది అనుకున్నాడు. తర్వాత ఉంగుటూరులో కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో 11 మంది మరణానికి కారణమయ్యాడే, అక్కడ పవన్ కళ్యాణ్ కనపట్లేదా? పవన్ కళ్యాణ్ అంటాడు ఎక్కడో 30,000 మంది వెళ్ళిపోయారు,
లేకపోతే ఎవరో కుర్రాడు చనిపోయారు అంటే మరి ఈ చంపేసినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? రాజకీయాలకి విలువలు ఉన్నాయి కదా, కనీస విలువలు కూడా పాటించకుండా ప్రకటనలు చేయడానికే కేవలం కిరాయి రాజకీయాలా లేకపోతే వాస్తవ రాజకీయాలా? ప్రజలంటే ఆయన్ని మోసం చేశారట, ప్రజల్ని ఈయన మోసం చేస్తున్నాడు. ఇంకొక పదం వాడాడు అక్కడ. ప్రజలు మోసం చేయటువంటి, ప్రజలు ఎప్పుడు కూడా న్యాయమే చేస్తారు, ప్రజలు ఎప్పుడు న్యాయం చేస్తారు, ప్రజలు న్యాయం చేశారు. మీరు మోసం చేస్తున్నారని ప్రజలు గమనించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మోసం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఏదైతే కొంతమంది అతని అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారని చాలా ఉదంతాలు ఉన్నాయి. ఆయన సీట్లు ప్రకటన కానీ సామాజిక ఏదో సోషల్ ఇంజనీరింగ్ చేస్తానని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన చేసిన ప్రకటనలు ఎలా తప్పాడనేటువంటిది ఆ సామాజిక వర్గాలు చెప్తున్నటువంటి విధానం కానీ, ఇక్కడ తూర్పుగోదావరి వస్తాడు ఈ సామాజిక వర్గం ఉంటాడు. నిన్న ఎక్కడ చూశాను నేను, ఆరి వయసులో డబ్బు పెట్టుబడి పెడితే చదువుకున్నాను అనేటువంటి మాట. ఇది మరీ నటన కదా, నటనలో మరీ నటన. రాజకీయాలంటే నటన కాదు, రాజకీయాలంటే వాస్తవాలే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కనీసం నేర్చుకోవాలి, కనీస విలువలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటే వాళ్ళ ఎజెండా ఒకటే ఉంది, రోజు ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలి, ఆ అబద్ధం వల్ల లాభం పొందాలి, అబద్ధం వల్ల ప్రజలు నష్టపోయినా మాకు బాధ లేదు, నష్టపోవాలి ప్రజలు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఎలా ప్రేరేపిస్తాడండి? అలాగా రాళ్లతో కొట్టండి, మసి అయిపోవాలి జగన్ గారని దున్నపోదంటాడా ముఖ్యమంత్రి? 5 కోట్ల మంది ఇవాళ రాష్ట్రంలో, దేశంలోనే ఒక ముఖ్యమంత్రిని ఇంత గొప్పగా ఆరాధించేటువంటి ప్రజలున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరిచాడు కదా చంద్రబాబు నాయుడు మాటల ద్వారా. వాళ్ళ మనసుల్ని గాయపరుస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు మాటల వల్ల. నువ్వు చెప్పింది ఏది చేయనటువంటి వ్యక్తిగా అబద్ధం చంద్రబాబు నాయుడు అన్నట్టు ప్రజలు నమ్మి కదా 23 సీట్లు ఇచ్చారు. ఇవాళ కనీసం మానసిక పరివర్తన రాలేదు, తన ప్రవర్తన మరింత సైకోటిక్గా ఉంది. అంటే ఒకటే, ఆయనకి ఏ విధంగా లోకేష్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి అంటే పెట్టుబడి రాజకీయం అండి, పెట్టుబడి రాజకీయాల్లో పెట్టుబడిలో ఎవరైతే పడుతున్నారో, పెట్టుబడుల కోసం ఎవరైతే వచ్చి ఆయనతో కలుస్తున్నారో, ఈయన పెట్టుబడి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ పెట్టుబడి కోసం వచ్చి కలిసేటువంటి వారి యొక్క పరిస్థితి చూసినట్లయితే కనీసం ప్రజలు వాళ్ళని ఏసడించుకుంటున్నారనేటువంటి కనీస స్పృహని వాళ్ళు కలిగి ఉండాలనేటువంటిది స్పష్టంగా ఇందులో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. వినయన్ గారు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యశాలి, జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం ఉన్నారు, జనాన్ని చూసి స్పందించే స్పృహ కలిగినటువంటి నాయకుడు, లేకపోతే తత్వం కలిగినటువంటి నాయకుడు, వాళ్ళని ఆదుకోవాలనే లక్ష్యం కలిగినటువంటి నాయకుడు. ఆయన చేస్తున్నటువంటి ఈ సిద్ధం బస్సు యాత్రల ద్వారా చంద్రబాబు నాయుడు అంచనాలు తారుమారైపోయాయి. ఎక్కడున్నా చూడండి, తెలుగుదేశంలోనే బోల్డ్ అశాంతి ఉంది, ఎక్కడ సీట్లు ఇచ్చినా సామాజిక సమతుల్యత పాటించని కారణం చేత అక్కడ ఆ సామాజిక వర్గాలు తిరగబడుతున్నాయి. ఎక్కడైతే ఇవాళ విజయవాడ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతుంది, కృష్ణా జిల్లా నుంచి ఉభయ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా జనప్రభంజనం పెరిగిపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అప్సెట్ అయిపోయి, అంటే ఇంకా ఏమీ చేయలేని అసహాయ స్థితిలో చేస్తారండి ఇటువంటి కార్యక్రమాలు. అసహాయ స్థితిలో ఉన్నవాడు కేవలం అంటే జగన్ గారిని టార్గెట్ చేసి ఏదైతే ఇప్పుడు ఒక కుట్రకి అతను తెరలేపాడు, కుట్రతో భాగంగా అతను నోటే చెప్పాడు, రాళ్లతో కొట్టండి ప్రేరేపించాడు. ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ సుమోటుగా రాళ్లతో కొట్టండి అని ఒక ప్రతిపక్ష నాయకుడు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సజ్జల గారు వాళ్ళంతా కంప్లైంట్ కూడా చేశారు, కంప్లైంట్ మీద రెస్పాండ్ అయినా కంప్లైంట్ ఇచ్చా, దాని మీద చర్యలు తీసుకోవాలి కుమ్మనేని గారు, దాని మీద తీసుకోవాల్సి ఉందని నేను చెప్పాలని నా ఉద్దేశం. సజ్జల గారు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నా ఉద్దేశం ఆ జరిగిన వెంటనే అతని ప్రకటన మీద సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ మా పార్టీ తరఫున సజ్జల గారు అందరూ వెళ్ళిచ్చిన తర్వాత ఇప్పుడైనా సరే ఇది తీవ్రమైనటువంటి ప్రకటన లేదా తీవ్రమైనటువంటి ప్రసంగం, ఈ తరహా ప్రసంగాల్ని ప్రోత్సహించడానికి వీల్లేదు, ఖచ్చితంగా కట్టడి చేయాలి, దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది స్పష్టంగా ఎన్నికల కమిషన్ గారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చర్యలు ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను. ఒకటి వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఆ సిపిని తీసేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకి ఆటంకం కలిగించాలా, ఆటంకం కలిగించడం లేకపోతే ఆయనకి
ప్రాణహాని కలిగించాలి, ప్రాణహాని కలిగించాలని గతం నుంచే వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద కోరిక. ఆయన 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 బయటకు వస్తే మాకు ఇంకా కాలం చెల్లిందన్నటువంటి భయం, ఆ భయం ఈ రకమైనటువంటి చర్యలకు పురుకొల్పడం అనేటువంటిది అర్థమవుతున్నటువంటి విషయం కొమ్మినేని గారు. రైట్. సాంబశివరావు గుంటూరు నుంచి. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి కేసర్ గారు. మాట్లాడండి ప్లీజ్. మీకు అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. ఒక్క 2 సెకండ్లు నాకు టైం ఇవ్వాలండి. మాట్లాడండి. జగన్మోహన్ గారిని అనసాలని కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అప్పుడు 16 నెలలు జైల్లో పెట్టిన దాన్ని కట్టుకొని బయటకు వచ్చిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తుంటే 2019లో కత్తి దాడి జరిగి హత్యాత్మ జరిగినప్పుడు కూడా అప్పుడు వైఫల్యం ఏమైందండి? ఎయిర్పోర్ట్ లో ఎవరున్నారు అధికారంలో? ఎయిర్పోర్ట్ లో వైఫల్యం లేదు. అప్పుడు అధికారులందరూ ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఇంకొకటి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కానించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విద్వేషం ఉందంటే, ఒక జనసేన కార్యకర్త జగన్ గారి అంతమంది ఇచ్చి పేరులు మెల్ల వేసుకొని తిరుగుతానన్నారు. అదే ఒక మాజీ జడ్జి గారు ఒక టీవీ డిబేట్ లో తల ఎగరేసి నరుగుతానన్నాడు. వాళ్ళందరినీ సపోర్ట్ చేసే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పరిస్థితి అలా ఉంటుందండి. ఎందుకంటే జగన్ గారు పేదల పట్ల అంత ఇదిగా ఉన్నాడంటే అంత ఇదిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెబితే ఏ సైనికులు ఎంత ఇదవుతారో ఆలోచించుకోవాలి. కానీ ఎంత సంశయం బాధిస్తున్నాం అంటే 2019లో అంత దాడి జరిగిన ఒక్క ఇన్సిడెంట్ జరగల. అవును, ఏదైనా శాంతియుతంగా ఉండాలి తప్ప నిరసనలు ఇవన్నీ అనవసరంగా హింసకి దారి తీస్తే వాళ్ళ పర్పస్ ఒక్క విషయం చేస్తారు గారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు న్యాయం కోసం మీటింగ్ పెడితే చిన్న పిల్లల చేత జగన్ గారు మెసేజ్ పోవాలని చెప్పించారండి. ఎంత విద్వేషం ఉందో ఆలోచించండి, ఎంత విద్వేషం ఉందో ఆలోచించండి మీరు. అదే చంద్రబాబు కొడుకు లోకేష్ రాయి ఎక్కడి నుంచి వచ్చామంటే తాడేపల్లి ఆఫీస్ నుంచి. మరి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నప్పుడు ఒంటిలో లేని రోగాలన్నీ చెప్పించాడు. ఆ రోగాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎట్లేసి పాలదైతే వచ్చినాయి. ఆ రోగాలన్నీ ఎట్లేసి పాలదైతే వచ్చినాయి. ఆ రోగాలన్నీ లేనిపోయిన జబ్బులన్నీ చెప్పించుకొని బయటకు వచ్చాడు. మరి ఆ దొంగ సర్టిఫికెట్లు ఇస్తే న్యాయస్థానం ఎట్లా ఆమోదించిందో న్యాయస్థానం వారు ఎట్లా? సినిమా హీరో 2 రోజులు ఎండలో తిరిగి జ్వరం వచ్చిందని వెళ్ళి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. కొద్ది జ్వరానికి వెళ్ళి ఫామ్ హౌస్ లో పడుకోవాలా? రెస్ట్ తీసుకోవాలా? జీలకరాయితో కొట్టించుకోమని తెలిసిద్ది. కత్తితో దాడి ఆయన్ని ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ ఫైల్స్ దగ్గర కోటి కత్తి పెట్టి కొద్ది గీకించుకోమని తెలిసిద్ది. రైట్, ఓకే అండి. కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. కోటిరెడ్డి గారు చెప్పండి. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ గారు నానా అసహ్యంగా మాట్లాడినట్టున్నాడు, మీకేమనిపించింది? గుడ్ మార్నింగ్ అండి అందరికి, అక్కడ వాళ్ళందరికీ. ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఒక లాంగ్ టర్మ్ దాంట్లో వీళ్ళు ఈ దాడి చేశారు సార్. దాడి అంటే ఆయన ఎలిమినేట్ చేయాలి. లాంగ్ టర్మ్ అంటే ఇది ఇమీడియట్ గా ఎలక్షన్ లో వాళ్ళు గెయిన్ పొందుతాం అనేది కాదు. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ అనేది ఆల్రెడీ డిక్లేర్డ్, టెక్నికల్ అనౌన్స్ చేయడం ఒకటే ఆగింది. కాబట్టి ఏంటంటే దీన్ని ఎట్లయినా కౌంటర్ రిమైండ్ చేయాలి, ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలి 6 months. హలో, ఎందుకంటే జగన్ గారిని మనం అంటూ నోటితో మనకే బాధ అనిపిస్తుంది ఆ మాట అనాలంటే. సింపుల్ గా ఎలిమినేట్ చేస్తే ఒక 6 months 4 months లేకపోతే ఎంతో కొంత ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసి తర్వాత ఆ పార్టీని డిస్మాండిల్ చేయాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్నారు ఎందుకంటారంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు పురంధేశ్వరి గారు ఏం చెప్తే, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే పురంధరేశ్వరి అది చేస్తుంది, పురంధరేశ్వరి ఏం చెప్తే బీజేపీ వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ఆఫీసర్ని మార్చాలని చెప్పి వేరే వాళ్ళని కూడా ఇక్కడ అపాయింట్ చేయాలనే స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలంటే, అంటే బీజేపీ అంత కంట్రోల్ మన చేతుల్లో అనే నమ్మకం ఉంటేనే కదా ఆ స్టేజ్కి వెళ్ళింది. కాబట్టి ఎలక్షన్ కౌంటర్ రిమైండ్ చేయించి తర్వాత బీజేపీతో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి కావాలంటే వాళ్ళకి ఒక 50% షేర్స్ ఇచ్చి సీట్స్ ఇచ్చి వీళ్ళు 50% చేసుకొని అధికారం పంచుకోవచ్చు. ఎట్లయినా ఈ పార్టీని కొలాప్స్ చేయాలనే భావన అయితే ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే లేకపోతే ఇంత తెగింపు చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఇంత తెగింపు చేస్తే ప్రజల్లో సింపతి వస్తుందని ఆయన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. అయినా కూడా ఈ స్టేజ్కి దిగజారాడంటే ఖచ్చితంగా మాస్ మైండ్ సార్ ఇది, ఇంతకు నుంచి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తెలుసు బీజేపీకి పెట్టుకుంటే మనకు ఓటు లాస్ అవుతుందని. అయినా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే ప్రీ ప్లాన్ ఇదంతా ఒక గేమ్ చేసుకొని వస్తాననేది నా అభిప్రాయం. ఓకే అండి. సత్యనారాయణ గారు కాకినాడ. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి.
సార్ కేఎస్ఆర్ గారికి, తర్వాత మా వేణుగోపాల్ గారికి అందరికీ నమస్తే అండి. మాట్లాడండి. తర్వాత అండి, ఇప్పుడు జగన్ గారు ప్రతి దానికి మీటింగ్కి వెళ్ళారనుకోండి, మాకు పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారని చెప్తుంటారు. అవును. తర్వాత వీళ్ళు చేసేది ఏంటండి, అప్పుడు ఆ రోజు నాడు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిపి జగన్ గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. అవును. అప్పుడు ఇచ్చారు సరే, భగవంతుడు ఉన్నారని నమ్మారు జగన్ గారు. ఆ భగవంతుడు ఏం చేశాడో కూడా మనం చూసాం కదా కళ్ళారని. ఆ వెంకటరావు గారు ఎక్కడున్నారో, ఎర్రనాయుడు గారు ఎక్కడున్నారో, అట్లా మనం అనకూడదు. అలాగే కాదండి, మన భగవంతుడు అనేవాడు ఏ రోజు ఏదో రూపంలో కాపాడుతాడు. మంచివాళ్ళు మంచిగానే చేస్తాడు, చెడ్డోళ్ళు చెడ్డగానే చేస్తాడని నా ఐడియా. రైట్. వెంకట్రావు గారు, వెస్ట్ గోదావరి, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంత దారుణమైనటువంటి ఉపన్యాసాలు చేయడాన్ని మీరు సమర్థిస్తారా? ఏకంగా చంద్రబాబు గారు అయితే ఏ దొరికితే అది కొట్టండి, దాంతో కొట్టండి అంటున్నాడు. జగన్ మసైపోవాలంటున్నాడు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ ఆవేశానికి. పవన్ కళ్యాణ్ గారికి అయితే రాష్ట్రానికి ఏమన్నా గాయమైందా అని అంటున్నాడు. ఏమిటి అసలు ఈ వ్యాఖ్యలు ఏమిటి, ఈ రెచ్చగొట్టడం ఏమిటి, ఈ పరిస్థితి మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. మా కార్యకర్తలుగా నేను బూత్ కన్వీనర్ చేశానండి. ఇప్పుడు కొత్త ఆయన వచ్చారు. మాకు మా గణపారం మండలంలో మీటింగ్ పెట్టిన వైవి సుబ్బారెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టారండి, మా కార్యకర్తలుగా క్రమశిక్షణ మీటింగ్ పెట్టారండి. ఓకే. లేకపోతే కనుక దాడి రెండు, ఈ పేపర్ ఉండదండి మా వెస్ట్. ఓకే. అట్లా ఒక్కసారి జగన్ గారు సీఈదే మా పెద్ద అది బాదమూడు దగ్గరలో ఒకటి ఉందండి, పేపర్ వెళ్ళు తణుకు రోడ్ లో ఉంది. కానీ చాలా నీచంగా రాస్తున్నారు. మానవహారు కట్టి గోదావరిలో పడేస్తారండి. చాలా నీచంగా ఏంటో అనుకుని వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. అవును. జగన్ గారు సహనం, మా అందరికి కార్యకర్త సహనం నేర్పారు. అవును, కరెక్ట్. నిన్న కూడా ఆయన ఎక్కడ ఒక మాట మాట్లాడకుండా అసలు ఎక్కడండి, ఎక్కడ తిట్టారండి? అవును. ఒక కార్యకర్తను తిట్టారా జగన్ గారు? ఒక ఎమ్మెల్యేని తిట్టారా? ఎవరిని లోకేష్ తిట్టారా? పైగా మీరు భలే పాయింట్ చెబుతున్నారు. తన ప్రత్యర్థుల్ని కూడా ఆయన ఎక్కడ కూడా ఏది ప్రచారం చేస్తున్నప్పుడు, ఉదాహరణకి మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారికి ఎదురుగా ఉన్నటువంటి బుచ్చి చౌదరినో ఎవరినో ఒక్క మాట అంటలేదు. ఆయన తన విధానాలు, తన పద్ధతి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తేడాని వాళ్ళు అర్థం చేసుకోకుండా జగన్ గారిని ఏది పడితే అది వాళ్ళు తిట్ట, వీళ్ళు రాయ, ఇంత దరిద్రంగా మారింది. వెంకటేశ్వర గారు చెప్పండి, ఈ కేసు ఇప్పుడు చంద్రబాబు గారు అట్లాంటి వ్యాఖ్యలు చేశారు, దీని మీద కేసు పెట్టకూడదా దాని మీద డైరెక్ట్గా? ఇప్పటిదాకా వచ్చేటప్పటికి కేవలము వెల్లంపల్లి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నిన్న ఏదైతే సజ్జల్ గారు వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చారో దాని మీద ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి దీని మీద కేసు కట్టండి అని చెప్పచ్చు. లేకపోతే ఇంకెవరన్నా ఇతను ప్రేరేపించడం వల్లే ఇట్లా జరుగుతుంది, ఇంకా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నిందితుడు ఎవరైతే దాడి చేశాడో అతను పట్టుబడలేదు, ఎవరో కూడా తెలియలేదు. ఇంకా బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి, మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ రిస్ట్రైన్ చేయాలన్నా ప్రికాషనరీ మెజర్స్ అవసరం అండి. దాంట్లో భాగంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద ఎఫ్ఐఆర్ కట్టడం చేయటం, అతని బాధ్యుడిని చేస్తే తప్ప ఇట్లాంటి సంఘటనలు ఆగే అవకాశం లేదు. అతను నిందితుడు ఏదైతే దొరకకుండా ఇంకా తప్పించి తిరుగుతున్నాడో ఎక్కడైనా అతను దాడి చేసే అవకాశం ఉంది. జగన్ గారు కూడా నిన్న ఆయన మీద అంత అత్యాయత్నం జరిగిన తర్వాత కూడా ఎక్కడ ఆకారాలు గీంకారాలు చేయకుండా అతి చక్కగా సభా మర్యాద పాటిస్తూ సెక్యూరిటీ వాళ్ళని దింపి అందరికీ అక్కడ ఉన్న జనాలందరికీ అభివాదం చేసి వారు బస్సులోకి వెళ్ళారే తప్ప వీళ్ళన్నట్టుగా ఎక్కడ నటన చేయటం కానివ్వండి, ఎక్కడా కూడా ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకోవటం కానివ్వండి, ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. ఈ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి దాడి జరగకపోయినా నా మీద కత్తులతో దాడి చేస్తారు, నా మీద అది చేస్తారు అని అతను చెప్పుకుంటాడు. బ్లేడ్ పెట్టి కోస్తారని చెబుతాడు. చివరికి తన చుట్టూ బ్లేడ్ బ్యాచ్ ఉందని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఎక్కడా లేని దానికి అసలు ఆయన సభలు పట్టించుకునే వాళ్ళు లేరు, అక్కడ జనం లేరు, కానీ బ్లేడ్ బ్యాచ్ ఉంది నా వెంట అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. అతను చేసేటట్టు జగన్ గారు ఇంత జరిగినా సరే ఎక్కడా కూడా ఎవరిని ఒక మాట లేదు, చేయలేదండి. ఇదంతా మనం గమనిస్తూ ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద చర్య తీసుకుంటేనే వాళ్ళందరూ మిగతా వాళ్ళ కుట్ర బ్యాచ్ కానివ్వండి, వాళ్ళ అనుయూలు కానీ అందరూ కంట్రోల్ అవుతారండి. లేకపోతే మళ్ళీ దాడులు చేయించడానికే చూస్తారు. ముందు ఆ నిందితుడిని పట్టుకోవాల్సిన కంట్రోల్ చేయాలన్నా చెందాలన్నా కూడా మీరు అన్నట్టుగా
చంద్రబాబు నాయుడు ఈ దాడికి బాధ్యుడిని చేయాలండి. రైట్. తెలుగు గారు చెప్పండి, మా మీద రాళ్ళు దాడి జరిగింది అంటారు. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఆశ్చర్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు గమనించారో లేదో. ఆయన మీదంటే ఖమ్మంలో ఎప్పుడో 2009లో రాళ్ళ దాడి జరిగిందంట. రాళ్ళ దాడి జరిగితే వాళ్ళ కార్యకర్తలకు మోకాళ్ళు ఇరిగినాయంట. రాళ్ళ దాడి జరగటం ఏంటో, మోకాళ్ళకి ఇరగటం ఏంటో. నిజంగా మీరు అన్నట్టు మోకాళ్ళలో మెదడు ఉన్న వాళ్ళు ఎవరైనా, మోకాళ్ళలోనూ అరికాళ్ళలోనూ మెదడు ఉన్న వాళ్ళు ఎవరైనా అట్లా మాట్లాడతారా? అసలు ఏమిటి వాళ్ళ మీద నిజంగా రాళ్ళ దాడి జరిగి ఉంటే కేసులు పెట్టడం ఇవన్నీ చేయాలి కదా. చంద్రబాబు గారు ఎదురు ప్రతిదాడి చేయటంలో ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఒక మాట చెప్తానండి, దీంట్లో ఇప్పుడు జరిగినటువంటి ప్రయత్నం ఫెయిల్ అయింది తెలుగుదేశం వాళ్ళు జగన్ గారి మీద దాడి విషయంలో. కాబట్టి ఎన్నికల 30 రోజులు ఉన్నాయి పోలింగ్. ఈ 30 రోజుల్లో ఇంకా దీనికంటే తీవ్రమైన సంఘటనలు జరగడానికి అవకాశం ఉందని నా అనుమానం. ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి అసలు ఏమీ తెలియదు, రాజకీయాలు తెలియదు, ఏ మాట మాట్లాడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. కాబట్టి ఆయన పదే మొన్న ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను బ్లేడ్తో కోస్తున్నారు, బ్లేడ్తో పోస్తే చూపించాలి కదా. రెండోది ఇట్లాంటి మాట్లాడటం వల్ల ఆయన జనసేన కార్యకర్తలనే బ్లేడ్ బ్యాచ్గా చెప్పేశాడంటే ఎంతకంటే పరుగు తప్పి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ పోలీసు నిఘా వైఫల్యం, ఈ 2 అంశాలు మాట్లాడతారు. నిఘా వైఫల్యం అంటే భద్రతా వైఫల్యం అంటే జగన్ గారి చుట్టూ ఉన్న భద్రత. రా ఎటు నుంచి వస్తుందో వాళ్ళు అడ్డం నిలబడితే జనానికి ఎట్లా కలపడతాడు నాయకుడు. అందువలన అది కాదు జరిగేది. ఏంటంటే ఎక్కడి నుంచి రాయి వచ్చింది, జనంలోంచి కాదు, ఆ పక్కన ఉన్న స్కూల్లో ఉన్నటువంటి స్కూల్కి గుడికి మధ్యలో ఉన్న 2 చెట్ల మధ్యలోంచి టార్గెట్ చేశారనేది తేలిన విషయం ఇప్పుడు పోలీసులు ప్రాథమిక దర్యాప్తు. అందువల్ల అక్కడెక్కడో జరిగిందంటే అది స్థానిక పోలీసులు చెక్ చేసుకోవాల్సిన అంశం, అంతేగాని భద్రతా వైఫల్యం కాదు. ఇది ఈ వాస్తవాన్ని గమనించాలి. 1. 2, పవన్ కళ్యాణ్ గారు పదే నా మీద దాడి జరుగుతుంది, నా మీద హత్యా ప్రయత్నం, ఇట్లాంటి మాట్లాడుతున్నాడు. ఇది మంచిది కాదని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుట్ర స్వభావం తెలియని మనిషి ఈ రకంగా రాజకీయాలు తెలియదు, చంద్రబాబు నాయుడు గారి కుట్రల గురించి తెలియదు. కాబట్టి ఆయన అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, మంచిది కాదని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ 30 రోజుల్లో పోలింగ్కి 30 రోజులు ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఆయనే దాడి చేయించి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి మీద ఆరోపణ చేసి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తున్నాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నేను ఒక మాట అన్నారు ఆయన ఉపన్యాసంలో, శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గైతే జగన్గా పడుతుంది. అసలు ఏమన్నా అర్థమైంది? శ్రీలంక అధ్యక్షుడు దేశం అధ్యక్షుడు, ఆయన అక్కడ పరిపాలన వ్యవహారాలు అవన్నీ వేరు. ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లిలో మాట్లాడుతూ ఈ గంజాయి బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్కి ఉద్యోగాలు ఇచ్చాడు జగన్ గారు, ఆ ఉద్యోగస్తుల్ని నా మీద రాళ్ళు ఆ ఉద్యోగస్తులతో నా మీద రాళ్ళు వేస్తున్నాడని చెప్పాడు. అట్లాగే వైజాగ్ లో గంజాయి, నేను ఇక్కడ ఐటీ ఆర్థిక రాజధానికి డెవలప్ చేయాలని విశాఖపట్నం ప్రయత్నం చేస్తుంటే ఆయన ఏమో ఇక్కడ గంజాయి కేంద్రంగా తయారు చేశాడు, గంజాయి షిప్ లో వచ్చిందంటే జగన్ గారి కారణం అని చెప్పేసి అంటాడు. అసలు ఏ మాట్లాడేటప్పుడు అది నారమా నాలుక అనేది అది కూడా అర్థం కాదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు. అవునండి, అవును. సిబిఐ వారు అసలు ఎందుకు దాని మీద ఇంతవరకు మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఆ డ్రగ్స్ అన్ని తెలుగుదేశం సంబంధించిన వాళ్ళకి అని అప్పట్లో వార్తలు వచ్చాయి కదా, మరి దాన్ని ఎందుకు సిబిఐని ఏం చేస్తున్నామని చంద్రబాబు గారు అడగాలి కదా. మరి చంద్రబాబు గారు బీజేపీ పక్కన ఉందండి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఆ ఒక్క కేసే కాదు, గంజాయి కేసే కాదు, చంద్రబాబు నాయుడు గారు పిఏ ఇంట్లో 2000 కోట్లకు ఆధారాలు దొరికినాయి అంటే ఈ రోజు వరకు దానికి ఆడిచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు వరకు దానికి ఫాలో అప్ 3 ఏళ్ళు అయిపోయింది. ఏం చేస్తున్నారు కేంద్ర నిఘా సంస్థలు అంటే 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందని కవిత గారి మీద ఆరోపణ చేశారు. క్యాష్ ట్రాన్సాక్షన్ ఆధారాలు లేవు ఈ రోజు వరకు కూడా. ఆవిడ అరెస్ట్ చేశారు. కాదు, ఆ కేసులో ఏకంగా ఒక మంత్రినే పాపం సంవత్సర కాలంగా జైల్లో పెట్టి ఉంచారు, ముఖ్యమంత్రిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అది మాత్రం నాకైతే చాలా దుర్మార్గం అనిపిస్తా ఉంది. 1000 కోట్ల పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు మోడీ గారు, వీళ్ళనేమో ఇట్లా చేస్తున్నారు. అది జనానికి కూడా చాలా పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, కవితను అరెస్ట్ చేశారు. సరే, మీకు దగ్గర వాళ్ళ ఆరోపణ ఏంటి? టీఆర్ఎస్ కానీ ఆప్ కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు, ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇక్కడ క్యాష్ 2000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు ఆధారాలు ఉన్నాయని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రకటన చేసి కూడా ఈ రోజు వరకు కూడా కేజ్రీవాల్ ఇంట్లో 6 సార్లు సోదా చేశారు. చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఈ రోజు వరకు సోదా చేయలేదు. అందువల్ల సిబిఐ వారి పనితీరు అట్లాగే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కానీ
కేంద్ర సంస్థలు అట్లాగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఏం మేనేజ్ చేస్తారో తెలియదు. ఆయన జోలికి మాత్రం రారు. ఈ ఆరోపణలు ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకా అనకాపల్లిలో ఇంకొక కొత్త విషయం చెప్పాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జగన్ గారి స్కీములన్నీ కంటిన్యూ చేస్తాను, నేను ఇవన్నీ కూడా రద్దు చేస్తానని వైసీపీ వాడు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి జగన్ గారి స్కీమ్ నువ్వెందుకు, ఆయన ఏమన్నాడు కదా. అవును, అందువల్ల కొత్త విషయాలు ఏమైనా చెప్పాలి కానీ అవి చెప్పకుండా బ్లేడ్ బ్యాచ్లు వచ్చినాయి, మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోయిందని వాళ్ళే చెబుతారు. నాళ్ళే చెబుతారు. మళ్ళీ మేము జగన్ గారు ఏం చేస్తే అవన్నీ ఒప్పుకుంటున్నామని చెబుతారు. ఇంకోటి ఒప్పుకుంటాం అంటాడు. వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఆయన ఏ రకంగా అయితే మాట మార్చాడో, ఆయన ఎంత భయపడుతున్నాడు. పూర్ పీపుల్, పేదలు, బిలో మిడిల్ క్లాస్ అంతా కూడా జగన్ వైపు ఉన్నారని చెప్పేసి భయపడిపోతున్నాడు. ఆ భయంతోనే వాలంటీర్ వ్యవస్థ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. ఇంకా చాలా యూటర్న్లు వస్తాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతాయి. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది. ఎలక్షన్ కమిషన్ గుర్తించాలని నేను అనుకుంటున్నాను. రైట్. జగన్ గారు కర్నూలు నుంచి. జగన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. మాట్లాడండి సార్, అదే ఇప్పుడు చంద్రబాబు చేసే పనులల్లో ఆయనకి గెల్లు సార్ అవన్నీ. ఆయన నాటకాలంటే ఆయనకి గెల్లు, కానీ ఆయన నా మీద కూడా రాళ్ళు పడ్డాయి అంటున్నాడు, రాయి పడింది అంటాడు. మరి ఆయన నిజంగా పడితే చూపించాలి కదా. సార్ నేను హోంగార్డ్ సార్, నేను దగ్గరుండి చూసినాను. నేను జగన్ ని బందోబస్తులో రాష్ట్రాల్లో గాని ఎక్కడ పోయినా గానీ అసలు మా జిల్లా అంతా మొత్తం దాటించేంత వరకు మేము ఉన్నాము. ఓకే. ఆ డ్యూటీలో అసలు ఆయన ఉన్నత మాత్రం అసలు అంత ఉందంటే జగన్ గారికి వెళ్తుంది సార్. అది చంద్రబాబుకి మాత్రం ఆయన నటన అంటే చంద్రబాబు నటన. అవును, అది విషయం సార్. రైట్, ధన్యవాదాలండి. శంకర్ ప్రసాద్ గారు ఖమ్మం నుంచి. నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఈ దాడి జరిగిన దాని గురించి ఒక నిమిషం టైం ఇవ్వండి సార్. మాట్లాడండి సార్. ఇది జరిగినటువంటిది అమ్మూస్ అంటారు సార్. దీన్ని ఈ మాటు వేయటాన్ని అమ్మూస్ అంటారు సార్. అంబూస్ అంటారు సార్. పోలీసు భాషలో దీన్ని అంబూస్ అంటారు. మాటు వేయట, ఓకే సార్. అకస్మాత్తుగా ఆశ్చర్యకరంగా హింసాత్మకంగా దాడి చేసి శత్రువుని హతమార్చడం సార్. అవును, బుష్ల మాట దాక్కోవటం అనమాట. ఇది ఎట్లంటే ఇలాంటి పర్యటనలు జరిగేటప్పుడు మరి పోలీసు కొద్దిగా మిస్ అయింది సార్. ఏది బందోబస్తులో రూప్ టాప్ బందోబస్తు అనేవాళ్ళు సార్. అవును, రూప్ టాప్ బందోబస్తు అంటే బిల్డింగ్ల పైన ఉన్నటువంటి మీద కనీసం ఒక 300 గజాలకో 200 గజాలకో ఒక కానిస్టేబుల్ గాను హోమ్ గార్డ్ ని కానీ పెడితే పైన ఉన్నటువంటి వ్యక్తి చూసేటప్పుడు చాలా దూరం కనపడుతుంది సార్. అవును, కింద ఉన్నటువంటి వాళ్ళు పై నుంచి చూడాలంటే చాలా ఇబ్బందికరం. వీళ్ళకి గ్రౌండ్ ను చూసుకోవటమే సరిపోతుంటుంది సార్. కరెక్ట్. ఇది మరి పోలీసు ఎందుకు మిస్ అంటే చెట్లు కొమ్మలు కొడితే ఇంకేముంది, జగన్ వస్తున్నారు చెట్లు కొడుతున్నారని ప్రచారం చేశారు. ఇప్పుడు చెట్లు చోట నుంచే ఆయన మీద దాడి జరిగింది. ఇప్పుడు మాత్రం పోలీస్ భద్రతా వైఫల్యం అని ఇప్పుడు రాస్తారు. చాలా దుర్మార్గంగా. మరి మంత్రి గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ చంద్రబాబు గారి మీద రాళ్లే వేశారు, పవన్ కళ్యాణ్ మీద కూడా పడి అని ఆయనే చెబుతున్నాడు. ఏమిటి ఎదురు దాడి ఇట్లా చేస్తున్నారు కదా, మీరు దాని మీద మీ కామెంట్ ఏమిటి? కొమ్మనేని గారు, ఇప్పుడు తిలక్ గారు చెప్పారు చాలా చక్కగా. తర్వాత మీ కాలర్స్ కూడా చాలా విశ్లేషించి మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఇక్కడ ఏంటంటే వాస్తవాలు ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారనేది మనకు అర్థమైంది మీ షో ద్వారా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద చెప్పులేసినప్పటి నుంచి రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతాడు అనేటువంటిది ప్రజలకు తెలుసు. అంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినా 40 ఏళ్ళు ఇండస్ట్రీ అయినా అతను దిగజారుడు రాజకీయాలకి అతను ఒక అడ్రస్. అంటే రాజకీయ విలువలు అనేటువంటి పదానికి అతను అసలు ఆ పదం అతని దగ్గర పనికిరాదు. అక్కడ ఎన్టీఆర్ని ఎంత క్షోభ పెట్టి మరణానికి కారణమై వాళ్ళ ఎన్టీఆర్ వల్లే నేను ఇది ఉన్నానని చెప్పేటువంటి ఒక అబద్ధపు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. నిన్న జరిగినటువంటి దాంట్లో అతను ఏదైతే జగన్ గారిని మసి చేయాలని, ప్రజల్ని రాళ్లతో కొట్టండి హింసను ప్రేరేపించాడు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రేరేపించిన వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ఇన్సిడెంట్ జరిగినా జగన్ గారు ఎక్కడైనా పన్నెత్తి మాటలు మాట్లాడా? ఆయన ఒక్కటే ప్రజలకి ఆయనకున్నటువంటి రిలేషనే చెప్తున్నాడు తప్ప ఈలాగా చీప్గా వీళ్ళ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. సాలేనమ్మన్నట్టుగా ఆయన ఒక ప్రకటించాడు చంద్రబాబు నాయుడు.
కానీ పవన్ కళ్యాణ్ చేత అతి దారుణంగా మాట్లాడించాడు. అంటే పవన్ కళ్యాణ్ని అంటే అపరిపక్వ రాజకీయ నాయకుడిగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన అన్నారు కదా, రేపు జరిగే క్యాంపెయిన్లో అవసరమైతే అతనికి అధికారం కోసం ఎవరికైనా హాని తలపెట్టి దాన్ని అధికార పక్షం మీద వేయాలనేటువంటి తత్వం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. అంత మోసకారి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి బ్రతకడమే అతని జీవనం అనేటువంటిది మనకు తెలుసు. ఆ రోజు సుమారు 23 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విధానం కానీ 23 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. ఎక్కడ ఇప్పుడు రాజమండ్రి ఘటన గురించి వచ్చింది. రాజమండ్రి ఘటనలో అతను స్పందించినట్టు ముఖ్యమంత్రిగా అతను బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితిని తీసేసి కేవలం ఆ చనిపోయిన వాళ్ళని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక్కడ అధికారం కోసం వ్యక్తులను మేనేజ్ చేస్తాడు, వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు, తన కుటుంబాన్ని కూడా మేనేజ్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ లోకేష్కి అధికారం కట్టబెట్టాలంటే ఏం చేయాలనేటువంటిది చూసుకున్నాడు. ఇప్పుడు చూశారు కదా, భారతీయ జనతా పార్టీతో కలయిక కోసం తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది అంటే తెలుగువాడు ఆత్మగౌరవం కోసం. మరి ఢిల్లీ వీధుల్లో వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి తెలుగుదేశం నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వీధుల్లో ఎవరైతే అమిత్ షా మీద రాళ్ళేయించి నల్ల బెలూన్స్తో అతనికి నిరసన తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు అదే అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇవాళ మేనేజ్ అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కడిగా వచ్చి ప్రజలకిచ్చిన మాట ఇచ్చినట్టుగా పోషించి ప్రజల దగ్గరికి మరలా వస్తున్నటువంటి జగన్ గారికి వస్తున్న జనాదరణను చూసి వారవలేక తాను చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. అందుకే మళ్ళీ నిన్న రాళ్ల నటన ఆయన మీద రాళ్ళేశారని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, చెప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నాడు. ఏమంటే వాళ్ళని రాళ్లతో కొట్టించాల్సినటువంటి అవసరం ప్రజలను అతను ఏదైతే ప్రేరేపించాడో అది మళ్ళీ నాకు కూడా జరిగిందని చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కుట్రని తెలిసింది, కుట్రని ప్రజలు అర్థం చేసుకున్నారని గమనించుంటాడు ఖచ్చితంగా. అందుకే ఆ రాళ్ళు మా మీద వేయించారనేటువంటి ఒక నటన పెట్టాడు. ఒకటి, ఈ రాష్ట్రంలో యువకుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడండి. ప్రధానంగా పదే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గంజాయి, బ్లేడు అంటే స్టేట్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు, ఇన్సిడెంట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడా లేవు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్నే పూర్తిగా ఏదో బ్రాండింగ్ చేసేటట్టుగా మాట్లాడటం అనేటువంటిది ఈ రాష్ట్రంలో చదువుకున్న యువకుల యొక్క మానసిక స్థైర్యం మీద పెద్ద గొడ్డలి పెట్టు లాంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంగా చెప్పొచ్చు. ఒకటి, అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, దానికోసం ఎంతకైనా దిగజారుడుతనం ఇవన్నీ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే అతను చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గురించి ప్రజలకు తెలిసిన వాస్తవాలు ఇవాళ మీరు మీ షో ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియజేశారు. రెండోది, చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏముందంటే నాకు జనాలు రావడం లేదు, జనాలు వచ్చినా ఉండటం లేదు, జగన్ గారికి జన ప్రభంజనంగా ఉంది, దీన్ని ఏ విధంగా నేను నాకు అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన హతమార్చాలనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే టార్గెట్ చేసి ఎయిర్ గన్ వాడా లేకపోతే క్యాటిల్ బార్ వాడారా అని చూసినట్లయితే టార్గెట్ చేసి ఎంత ఎయిమ్ చూడండి, కంత దగ్గర తగిలేటట్టుగా వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ స్పందిస్తే వీళ్ళు ఈనాడు పత్రిక కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ లేకపోతే TV5 కానీ ఈ 5 క్వార్టరే చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత ప్రజలు అసహించుకుంటున్నారు. కొమ్మిన గారు, జగన్ గారి ఇమేజ్ 10 రెట్లు పెరిగింది. ఆయన ఒక స్థిత ప్రజ్ఞత కనిపించారు. ఇక్కడ ఎక్కడైనా ఏ వైసీపీ కార్యకర్తలైనా రెచ్చగొట్టారా, ఏ వైసీపీ కార్యకర్తలైనా సహనాన్ని కోల్పోయి స్టేట్మెంట్స్ ఇచ్చారా? ఆలోచించండి. అందరూ కూడా ఒకటే లక్ష్యంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ మానసిక స్థైర్యం. ఆ ధైర్యాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నపాటి హాని జరిగినా స్పందిస్తారు. స్పందించినప్పుడు చాలా రాజ్యాంగబద్ధ లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా స్పందించారు తప్ప వీళ్ళకిలాగా వైలెన్స్తో మాట్లాడేటువంటి తత్వం కాదు. చంద్రబాబు నాయుడు జగన్ గారు సైలెంట్ మూమెంట్ని చూసి వైలెంట్గా మారిపోవాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాడేమో నాకు అనుమానంగా ఉంది. హనుమంతరావు గారు విజయవాడ నుంచి. హనుమంతరావు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. ఒక్క నిమిషం సార్. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఓకే సార్. నేను 3 విషయాలు అందరి దృష్టిలో పెడుతున్నాను సార్. దాడికి ముందు రాష్ట్రంలో పరిస్థితి
ఆత్మీయ సమావేశం అని చెప్పి రాజమండ్రిలో పెడితే అది రసాభాస అయింది, పోస్టర్లు చింపేశారండి. వాలంటీర్స్ రద్దు చేసేసి దాని మూలంగా జనాలందరూ కూడా అది ఒక రకమైన హేట్రెడ్నెస్, ఒక రకమైన వ్యతిరేకత వచ్చిందండి. జగన్ ప్రభంజనం పెరిగిపోయి జనాలందరూ చూస్తూ ఉంటే ఆ జనాలను చూస్తే పిచ్చెక్కిపోయింది సార్. ఇప్పుడు చూడండి, గమనించండి, ఈ చిన్న అటాక్ తో అందరి టెన్షన్ ఇవన్నీ మర్చిపోయారండి. 58 సంవత్సరాలు బట్టి 58 నెలలు బట్టి జగన్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ జగన్ చేస్తున్నటువంటి పంచకరాలు కానీ, ఇంక్లూడింగ్ దయచేసి ఏమనుకోవద్దు, మీ అందరి దృష్టి కూడా పూర్తిగా దీని మీద డైవర్ట్ చేస్తాయండి. అది చంద్రబాబు నాయుడు గారు, ఆయన మాయ అండి అది. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇది ముందు బీజేపీ ముందు 3 రోజులు 4 రోజులు పడిగాపులు పడి పొత్తు గుర్తుంచుకోవడం దీనికోసమే సార్. నిజంగా బీజేపీ వాళ్ళకి మానవతా విలువలు కొన్ని ప్రిన్సిపల్స్ ఉండేటైతే ఈ క్షణంలో కూడా కనీసం మన పొత్తు గురించి ఒక్కొక్కసారి పునరాలోచించాల్సిన అవసరం ఉంటుంది సార్. మొత్తం నేను చెప్పిన 3 పాయింట్స్ కూడా పూర్తిగా డైవర్ట్ అయిపోయాడు. ఇప్పుడు మనం ఏం చెబుతాం హనుమంతరావు గారు, ప్రధాని మంత్రిని పట్టుకుని టెర్రరిస్ట్ అంటే మనం బాధపడ్డాం, మోడీ గారు బాధపడలేదని అర్థమవుతుంది. ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు, టెర్రరిస్ట్ అంటే అన్నావులే పర్వాలేదులే, నా పెళ్ళాన్ని తిడితే తిట్టావులే పర్వాలేదులే, నా కుటుంబాన్ని తిడితే తిట్టావులే పర్వాలేదులే, నాకు వ్యతిరేకంగా నల్లబలిని ఎగరేసావు పర్వాలేదులే, నువ్వు నన్ను నీచంగా అన్నా కూడా పర్వాలేదులే, ఆయన వచ్చి కూర్చుంటే మనం ఏం చేస్తాం, మీరు నేను బాధపడటం తప్ప. కాబట్టి బీజేపీ వాళ్ళ నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఎంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. అయినా మీ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది. అంత మాత్రం మీరు చెప్పింది వాస్తవం అయినప్పటికీ కూడా టెంపరీగా ఉంటుంది తప్ప ప్రజలు వాళ్ళకి జరుగుతున్న మేలు లేకపోతే ఏమిటనేది వాళ్ళు ఆలోచించకుండా ఉండరు. ఈ మొత్తం మీరు చెప్పినట్టు ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మర్చిపోతారని అనుకోక్కర్లేదు. రైట్. కాసిం గారు కర్నూలు నుంచి. కాసిం గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం సార్. అందరికి నమస్కారం, మాట్లాడండి సార్. మాకున్న సమాచారం వాళ్ళు పొత్తుకోవడానికి కారణం మూడు షరతులు పెట్టినారని సార్. ఏమని? ఈ ఫస్ట్ షరతు ప్రత్యేక హోదా ఎలాంటి ఎప్పుడు అడగకూడదు, ప్రత్యేక హోదా అడగకూడదు, అడగట్లేదు, ఎలాంటి సమస్యల్లో అడగకూడదు. రెండోది వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేస్తున్నాం, దాన్ని ఎప్పుడు అడగకూడదు, అడగట్లేదుగా. ముస్లింస్ 4% రిజర్వేషన్ తీసేసాం, ఈ షరతులకు ఒప్పుకుంటే నీకు పొత్తు అన్నారని మాకున్న ఇన్ఫర్మేషన్. మరి ఆ షరతుల సంఖ్య కానీ మీరు చెప్పినన్ని అట్లాగే చేస్తున్నారు. అమిత్ షా గారు వచ్చి డైరెక్ట్గా చెప్పాడు తెలంగాణలో రిజర్వేషన్లు ఉండవు అని చెప్పాడు. తెలంగాణ అంటే అది ఉమ్మడి చట్టమే కదా, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చట్టమే. ఆ 4% రిజర్వేషన్లు ముస్లింస్కి అమలు జరుగుతున్నటువంటి చట్టం చంద్రబాబు గారి టైంలో అమలు జరిగింది కదా. మరి ఇప్పుడు ఆయన ఇంతవరకు లేదు, బీజేపీ తప్పు మాట్లాడుతుంది, నేను కంటిన్యూ చేస్తానని ఆయన ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు. లేదు, అమిత్ షా గారు తప్పు మాట్లాడారని చెప్పలేకపోయాడు. కాబట్టి ఇవన్నీ మరి ఆయనే ఆలోచించుకోవాలి, జనం ఆలోచించుకోవాలి. మీరు చెప్పింది వాస్తవం మిత్రమా.